జగన్ గారి అహంకారానికి ప్రజల జగన్ దగ్గర అహంకారం ఉందనే మాట ఉత్తమాట. వాళ్ళ దగ్గర ఉంది అహంకారం, వాళ్ళ దగ్గర అహంకారం ఉంది. ఈయన ప్రజా సంక్షేమ అహంకారమే ఈయన దగ్గర ఉంది. ఇది చెయ్యాలని అంటే వెనక్కి తిరిగే పని లేదు, చేయడమే. అక్కడ ఉద్దానం హాస్పిటల్ కట్టాడు. ఇవాళ ఇంటింటికి డాక్టర్లు తిరుగుతున్నారు, సచివాలయాలకి డాక్టర్లు వస్తున్నారు. శృతి మించిన రోగం అనుకుంటే ఆ పలానా చాటకు పోండి అని చెప్పి రాసిస్తున్నారు. లేబర్కి అంతకంటే ఇంకేమైనా కావాలా మా సామాన్యులకి? కావాలా? అమరావతి కావాలా మాకు? కావాలా ఆ బిల్డింగులు మాకు? అమరావతి అది వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది. అందుకే జగన్ పంపించాలి. వాళ్ళు పోవడమే కానీ జగన్ పంపించాల్సింది జనం. సస్తే పంపిరు. జగన్ గారి అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతివేస్తానని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. 151 గొడుగులు తీసి పాతేస్తారు. ఆయనకి 175 అడుగులు గొయ్యి తీస్తారు ఈసారి. ఆ రెండు పార్టీలకు కలిపి ఈ 151 ఎమ్మెల్యేలు గెలిచాడని 151 ఎమ్మెల్యేలు. ఆ 150 ఏంది? అటు నుంచి టీడీపీ నుంచి కూడా వచ్చేసారుగా కొంతమంది. టీడీపీ నుంచి కూడా బయటకు వచ్చారుగా. జనసేనలో వచ్చిన ఆయన లోనకే వచ్చాడుగా. కానీ ఎవరిని సస్పెండ్ చేయలే. అంతటి ఎంపీ రఘురామకృష్ణరాజే పార్టీని వ్యతిరేకించి దొర్భషలాడినాడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ఏమి చేయాల, మెదలకుండా వదిలేశారు. వాళ్ళ కర్మ వాళ్ళది, వాక్కొని. దానివల్ల నాకే లాభం కానీ వాళ్ళకి లాభం లేదు. నాకంటే నాకు కాదు, ప్రజలకే లాభం. అయితే ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా 2020 కంపల్సరిగా మంచి నిర్ణయం అది. ఎల్లకాలం ఒకళ్ళే పెత్తనం చేయాలో? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పెద్దోళ్ళు చాలామంది ఉంటారు, పార్టీ కోసం తిరిగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని గెలిపించిన పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి ఉంటుందిగా కొన్నాళ్ళు ఎమ్మెల్యే చేయాలని. చేయని, నువ్వు ఒకసారి 2 సార్లు చేసావుగా, ఎల్లకాలం నువ్వే చేయలేంది. నా తర్వాత మా అబ్బాయిది పెత్తనం కాదా? మరి ఎల్లకాలం నువ్వు ఎమ్మెల్యే చేసుకుంటూ కూర్చుంటే మేమేం చేయాలి? నీకు జెండాలు మోయాలా? చెప్పు. గట్టి నిర్ణయం, నెంబర్ 1 నిర్ణయం భారతదేశంలో. 175 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రానియ్యమని చెప్పంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంత ఇదే ఉంటే ఇంత చేయరు, ఇంత అవసరం లేదు. అంత ఇది ఉంటే ఇంత అవసరం లేదు, అంత ఇది ఉంటే ఇంత అవసరం లేదు. అంత ఇది ఉంటే వీళ్ళు ఎంత శ్రమ చేయాల్సిన అవసరం లేదు. మేము మొత్తం పీకుతాం. ఏం పీకుతారు? ఆడ ఏముంది పీకడానికి? ప్రజలకు కావాల్సిన బస్సులు ఫ్రీ అంట. బస్సులు ఫ్రీ ఇచ్చారు తెలంగాణలో. ఏమైంది అంటే ఒకళ్ళ నోటికాడ కూడి కొడతావా? గుంటూరు, నర్సాపేట, చిలకలూరుపేట ఈ ఫ్రీ. మధ్యలో విలేజ్లకి ఇస్తే ఎట్లా? వీళ్ళు బ్రతకొద్దా? నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తారంటారా? 175 దానికే వాళ్ళు పునాది వేసింది నిన్న సభ వైజాగ్లో. దానికే పునాది వేశారు వాళ్ళు. జై జగన్, జై జగన్ పునాది వేశారు. ఇంక దాంట్లో సందేహం ఏముందంటే రోజే మళ్ళా ఉద్యాన హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్స్ ఓపెన్ గోదావరి జిల్లాలో. ఆయన 175 స్థానాలు కొడటానికి వీళ్ళు పునాది వేసేసారు. ఇక దాంట్లో సందేహం లేదు. ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేలు చూసి ఓటేసే వాళ్ళు ఎవరు లేరబ్బా. పాత ఎమ్మెల్యే కానీ కొత్త ఎమ్మెల్యే కానీ ఎవరన్నా పోటీ చేయని. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆవుదూడ, నేడు జగన్ ఫ్యాను. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచాడు. ఎంత జబ్బైనా సామాన్యుడు పోతాడు హాస్పిటల్కి. అంటే వీళ్ళు బతకూడదు, ఆ కోటేశ్వర్లే బతకాలి. అందుకే చచ్చేది వాళ్ళు డబ్బులు కట్టి, ఊరకనే చచ్చేది. మొన్న కరోనాలో కూడా చచ్చింది ఎవరో తెలుసా? ఆ వర్గమే. సామాన్యులు ఎవరు చావాల. అందరినీ జగన్ బాగానే చూసుకున్నాడు. ఇంటికి బియ్యం పంపించాడు, పెన్షన్లు పంపించాడు, ప్రతి సచివాలయానికి టెస్ట్ బస్సులు పంపించాడు. ఇంకేం చేయాలి అంటే అది చెప్పాలి ముందు. మీరన్నా చెప్పండి, నేను తెలుసుకుంటా, తర్వాత చూద్దాం.
పనికి మళ్ళీ ఎదవలు ఎంతోమంది వస్తారు. సింహం మౌనంగా పోతూ ఉంటుంది, తోడేళ్ళు గుంపంతా బయలుదేరుద్ది. ఆడి దారిని అటు పక్కకు పోతే బాగానే ఉంటుంది, పొయ్యి కెలుగుతాయి. వెనక్కి తిరిగిందనుకో కంటికి కనపడవు, చెవుకి వినపడవు.